రీసెంట్‌గా లోక్‌సభలో ఒక కీలకమైన సవరణ బిల్లు వచ్చింది. ఇది మహిళా బిల్ అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఈ సవరణ బిల్లుకు సంబంధించిన ఓటింగ్ జరగ్గా యాక్చువల్లీ రాజ్యాంగానికి సంబంధించిన ఏవైనా సవరణలు జరగాలంటే 2/3 ఎంపీస్ అంగీకరించాలి, సానుకూలంగా ఓటేయాలి. కానీ ఈ బిల్లుకి 298 మంది అనుకూలంగా వేయగా 230 మంది ప్రతికూలంగా ఓటేశారు. వెంటనే ఈ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లు వీగిపోయిన వెంటనే ఒక రకమైన ప్రాపగండా మొదలైంది. ప్రతిపక్షాలు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి. మహిళలను చట్టసభలోకి రాకుండా చేశాయి. మహిళలకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నట్టుగా ఒక రకమైన నరేటివ్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. కానీ అసలు నిజమేంటో తెలుసా? ముందుగా మాట్లాడుకోవాలంటే మహిళా రిజర్వేషన్ బిల్ అనేది 2023లోనే పాస్ అయిపోయింది. కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు చేసిన పనేంటో తెలుసా? ఈ బిల్లులో కొన్ని క్లాజెస్ పెట్టారు. ఏంటంటే ఈ బిల్లు అమలు అనేది డీలిమిటేషన్ తర్వాతనే జరుగుతుంది. వచ్చే సెన్సస్ తర్వాత జరిగే ఎన్నికల్లో ఈ 33% మహిళలకు కేటాయిస్తామన్నట్టుగా ఆ బిల్లుని ఆమోదించేటప్పుడు చెప్పారు. ఆ బిల్లు అప్పుడే ఆమోదించబడింది. ఇప్పుడు చట్టసభలో చూపించింది మహిళా బిల్లు కాదు. 131 రాజ్యాంగ సవరణ బిల్లుకి ఇప్పుడు ఓటింగ్ జరిగిందనమాట. అంటే ఈ సవరణ బిల్లు అనేది అంగీకరించి డీలిమిటేషన్ అనేది పూర్తయితే అప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్స్ వస్తాయన్నమాట. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ. నిజంగానే మహిళలకు చట్టసభలో సీట్ ఇవ్వాలనుకుంటే, మహిళలకు చట్టసభలో ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే చట్టం కావాలా? తమ స్వయంగా మహిళలకి చట్టసభల్లో సీట్లు కేటాయించలేరా? ఒకసారి మనము ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఎంతమంది మహిళలు చట్టసభలో ఉన్నారు అన్న దాని గురించి మాట్లాడుకుందామా? బీజేపీ తరపున ఇప్పుడు ఎంతమంది ఎంపీలు ఉన్నారో తెలుసా? 14% మాత్రమే. ఇండియన్ కాంగ్రెస్ తరపున 10-12% మాత్రమే. తృణమూల్ కాంగ్రెస్ తరపున 30-40% మంది ఇప్పుడు ఎంపీలుగా ఉన్నారు. బీజేడీ పార్టీ తరపున 33% మంది ఉండగా మొత్తానికి ఇప్పుడు లోక్సభలో మహిళల శాతం అనేది 15%గా ఉంది. నిజంగా మహిళలకి సీట్లు కేటాయించాలనుకుంటే బిల్లు తీసుకురావాలా? మహిళలకు స్వచ్ఛందంగా సీట్లు కేటాయించొచ్చు కదా! గెలిచే సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి చట్టసభలకు పంపించొచ్చు కదా! ముందు పార్టీలన్నీ తమని తాము మార్చుకోవాలి. ఏదో బిల్లు పెట్టాం, బిల్లుకి అగైన్స్ట్‌గా ఓటు పడింది, బిల్లు వీగిపోయింది, మేము ఇవ్వలేమన్నట్టుగా అనడంలో అర్థమేంటి? మహిళలకు అంత మంచి చేద్దాం అనుకుంటున్నప్పుడు తమకు తాముగా మారి రాజకీయాల్లో వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వచ్చు కదా! ఇప్పుడు మనం డీలిమిటేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే డీలిమిటేషన్‌కి ఈ మహిళా బిల్లుకు లింక్ ఉంది. ఇప్పుడు ఈ బిల్ అనేది వీగిపోవడానికి కారణము ఈ డీలిమిటేషన్ అన్నదే ఇంపార్టెంట్ పాయింట్. అసలు డీలిమిటేషన్ గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుంటే భారతదేశంలో జనాభా ప్రకారము ఇంతమంది జనాలకి ఇంతమంది ఎంపీలు ఉండాలన్నట్టుగా ఒక స్ట్రాటజీ ఉంది. అంటే ఇప్పుడు జనాభా ఎక్కువ ఉంటే ఎక్కువ మంది ఎంపీలు ఉంటారు, తక్కువ ఉంటే తక్కువ మంది ఎంపీలు ఉంటారన్నమాట. అసలు డీలిమిటేషన్ ఏంటంటే 1950లో మొదటిసారిగా డీలిమిటేషన్ జరిగింది. అప్పుడు జనాభా ప్రకారము ఎంతమంది జనాలకు ఒక ఎంపీ ఉండాలన్నట్టుగా లెక్కలు కట్టారు. 1960లో అండ్ 70లో కూడా డీలిమిటేషన్ జరిగింది. అప్పుడు కూడా ఎంపీలను పెంచారు జనాభా ప్రకారం. అండ్ ఆ తర్వాత వచ్చిన సెన్సెస్‌లో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అనే దాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలి, జనాభాను తగ్గించాలన్నట్టుగా కొన్ని పథకాలొచ్చాయి, కొన్ని సూచనలు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. వాటిని సౌత్ ఇండియా వాళ్ళు చక్కగా వినియోగించుకొని ఫ్యామిలీ ప్లానింగ్ ద్వారా జనాభాను తగ్గిస్తూ వచ్చారు. అండ్ ఇదే సమయంలో నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్‌ని ఇంప్లిమెంట్ చేయలేక జనాభా శాతాన్ని పెంచారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు జనాభా అనేది స్టేబుల్‌గా లేదు, జనాభాని స్టేబుల్‌గా చేయాలి, ఫ్యామిలీ ప్లానింగ్‌ని అమలు చేసి ఎంపీలను ఇవ్వాలి, లేకపోతే దేశం ముక్కలయ్యే ఛాన్స్ ఉందన్నట్టుగా ఫ్రీజ్ చేశారు 20 సంవత్సరాలు. 2001 సంవత్సరంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పటి వాజ్పేయి గారు కూడా ఇంకా జనాభా అనేది కంట్రోల్ కాలేదు, అసమానతలు ఉన్నాయి అంటూ మరో 20 సంవత్సరాలకు ఆయన కూడా ఫ్రీజ్ చేశారన్నమాట. అంటే 50 సంవత్సరాలు జరిగింది మన భారతదేశంలో డీలిమిటేషన్ జరిగి. ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోగా ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియను ప్రస్తుతం ఉన్న నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ సీరియస్‌గా తీసుకొని ఈసారి ఖచ్చితంగా డీలిమిటేషన్ చేయాలి అన్నట్టుగా ఒక నిర్ణయానికి వచ్చింది. దానికోసమే ఇప్పుడు పార్లమెంట్‌లో 131 సవరణ బిల్లును
ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడున్న 543 ఎంపీలకు గాను 850 మంది ఎంపీలుగా పెరగడానికి, ఓ రాష్ట్రానికి ఇంతమంది ఎంపీలను పెంచడానికంటూ వచ్చిన బిల్లే రీసెంట్‌గా వీగిపోయినది. ఈ బిల్లు వస్తే ఉత్తరాది వాళ్ళకు చాలా లాభం జరుగుతుంది. దక్షిణాది వాళ్ళకి నష్టం జరుగుతుందన్నది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విషయము. ప్రతి ఒక్కరికి తెలుస్తున్న విషయమే. కానీ దీన్ని బీజేపీ వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు. భారతదేశంలో అందరూ సమానమే. కావాలంటే 50% ఎంపీలను పెంచుదాం ప్రతి రాష్ట్రానికి. సౌత్‌కు కూడా అలాగే అప్లికేబుల్ చేద్దాము అన్నట్టుగా చెప్పారు. కానీ ఈ విషయాన్ని బిల్లులో ఎక్కడా పొందుపరచలేదు. బిల్లులో పొందుపరిచినప్పుడు, బిల్లులో యాడ్ చేయనప్పుడు మేమెందుకు నమ్ముతామన్నట్టుగా సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. మా ప్రాబల్యం తగ్గిపోతుంది అన్నట్టుగా వీళ్ళంతా ఈ బిల్లును అపోజ్ చేసి రీసెంట్‌గా ఈ బిల్లు ఆమోదానికి సంబంధించిన దాంట్లో వీళ్ళంతా వ్యతిరేకంగా ఓటేసి ఆ బిల్లు వీగిపోయేలా చేశారు. కానీ ఇక్కడ ఈ బిల్లు వీగిపోయిన దాన్ని పట్టుకొని ప్రాపగండా నడుపుతున్నారు అనేది ఎందుకు హైలైట్ అయితుందంటే, ఇదేదో బిల్లు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఉందని, మహిళలను చట్టసభలోకి రాకుండా ప్రతిపక్షాలన్నీ కలిసి చేస్తున్నాయన్నట్టుగా బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పడము అండ్ దీని యొక్క రాజకీయ అస్త్రంగా ఇప్పుడు వాడుకోవాలని ప్రయత్నించడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా బెంగాల్‌లో జరగనున్నాయి, తమిళనాడులో జరగనున్నాయి, కేరళలో జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో లాభం పొందటానికని ఈ ప్రతిపక్షాలన్నీ మహిళా బిల్లుకు వ్యతిరేకము, మహిళలను చట్టసభలో రాకుండా చేస్తున్నాయంటూ ఒక ప్రాపగాండా నడిపారు. ఇది నిజంగా మాట్లాడుకున్న దాని ప్రకారము ఇక్కడ మహిళా బిల్లుకు వాళ్ళు అనుకూలంగా ఉంటే 2023లోనే అమలు చేసినప్పుడు అప్పుడే ఈ క్లాజ్ లేకుండా ఈ డిలిమిటేషన్ తర్వాతనే ఇది అమలవుతుందనే క్లాజ్ లేకుండా అప్పుడే ఆమోదింప చేయొచ్చు కదా! ప్రస్తుతం ఉన్న 543 మందిలోనే 33% ఈ మహిళలకే రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా! అలా ఇస్తే 2024లో జరిగిన ఎన్నికల్లోనే మహిళలు 33% చట్టసభలకు వెళ్ళేవారు కదా! దీని గురించి ఎవరు గట్టిగా మాట్లాడటం లేదు. దీన్ని హైలైట్ చేయటం లేదు. ఇంకా మన భారతదేశంలో ప్రాపగండా అనేది ఏ లెవెల్‌లో నడుస్తుంది, ప్రజలను ఒక గొర్రెలుగా అనుకొని ఈ రాజకీయ నాయకులు ఎలా ఆడుకుంటున్నారన్నది ఈ ఇన్సిడెంట్ తర్వాత తెలుస్తుంటుంది. జరిగిందొకటి, జరుగుతుందొకటి, జరగాల్సిందొకటి. దీన్నంతా పక్కన పెట్టి రాజకీయం కోసము ఇప్పుడున్న గవర్నమెంటు ఇంతగా ప్రజల్ని తప్పుదారి పట్టించడం కరెక్ట్ కాదన్నట్టుగా చాలామంది ప్రొఫెసర్లు, సామాజికవేత్తలు, రాజకీయవేత్తలు మాట్లాడుతున్నారు. నిజంగా చాలా వీడియోలు చూస్తుంటే అదే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ చూసినా మహిళా బిల్లు వీగిపోయింది, మహిళలకి సపోర్ట్ చేయకుండా ప్రతిపక్షాలు ఉన్నాయన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప 2023లోనే మహిళా బిల్ అనేది ఆమోదించబడింది. దాంట్లో ఉన్న క్లాజెస్ వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల సౌత్ రాష్ట్రాలకు నష్టం జరగబోతుంది అన్న దాన్ని ఎక్కడ మాట్లాడటం లేదు. ఈ డీలిమిటేషన్ తర్వాత సౌత్ రాష్ట్రాలకు నష్టం ఎందుకు జరుగుతుంది అన్నట్టుగా చాలా మందిలో ఒక డౌట్ ఉంది. డీలిమిటేషన్ వల్ల సౌత్ రాష్ట్రాలకు ఎందుకు నష్టం జరుగుతుంది అన్న దాని గురించి మనము కరెక్ట్‌గా మాట్లాడుకుంటే, ఇక్కడ భారతదేశ ప్రభుత్వము కుటుంబ నియంత్రణ అనేది పాటించాలి, జనాభా పెరగకుండా చూడాలన్నప్పుడు మన సౌత్ రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా దీన్ని ఇంప్లిమెంట్ చేసి జనాభాను కంట్రోల్ చేసింది. ఇదే సమయంలో నార్త్‌లో ఉన్న రాష్ట్రాలు ఎక్కడ జనాభాను కంట్రోల్ చేయలేకపోయాయి. అండ్ ఇప్పుడు జనాభా ప్రకారము కనుక డీలిమిటేషన్ జరిగితే నార్త్‌లో ప్రస్తుతం యూపీలోని 80 సీట్లకి 135 సీట్ల వరకు పెరగబోతుంది. బీహార్‌లో 40 సీట్లకి 25-75 సీట్లు పెరగబోతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని 29 సీట్లకి 45-55 సీట్లు పెరగబోతున్నాయి. రాజస్థాన్‌లో 25 ఉన్న సీట్లు 40-45 తమిళనాడులో ఉన్న 39 సీట్లు 50-55గా, కర్ణాటకలోని 28 సీట్లు 38-45గా, ఆంధ్రప్రదేశ్‌లో 25 సీట్లు 32-38గా, తెలంగాణలో ఉన్న 17 సీట్లు కాస్త 22-26గా పెరగబోతున్నాయి. టోటల్ నార్త్ ఇండియాలో 350-370 వరకు సీట్లు పెరగగా, సౌత్‌కు వచ్చేసరికి 170-180 వరకు ఉంటుంది. అంటే ఇక్కడ వ్యత్యాసం 150 సీట్ల వరకు సౌత్‌కి, నార్త్‌కి ఉంటాయి. అంటే కేవలము యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ ఈ 4 స్టేట్‌లలో గనక ఏదైనా పార్టీ వన్ సైడెడ్‌గా గెలిచిందంటే దేశం మొత్తాన్ని రూల్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఇలా రూల్ చేసే సమయంలో ఆ రాష్ట్రాలకే బెనిఫిట్ పొందుతాయి. దేశంలోని చాలా రాష్ట్రాలు లాస్ అయితాయన్నదే సౌత్ రాష్ట్రాల నుంచి వచ్చిన
పెద్ద పాయింట్ ఇదనమాట. దీనికి సంబంధించిన ఎలాంటి చర్చలు జరగకుండా, దీనికి సంబంధించిన ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వకుండా, జనాభా బేసిస్ మీద సీట్లు పెంచడము ఇష్టం లేకనే ఇప్పుడు ఈ బిల్లు అనేది వీగిపోయేలా జరిగింది. ఈ వాస్తవాన్ని చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. చాలామంది చెప్పటం లేదు. మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు బీజేపీ పార్టీ మంచి చేయబోతుంటే, ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళంతా వ్యతిరేకించారన్నట్టుగా మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలన్నీ ఒకటే ఫ్రెండ్స్. వాళ్ళంతా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికే ఉంటారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఇప్పుడు వీగిపోయిన బిల్లు మహిళా బిల్లు కాదు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. డీలిమిటేషన్‌కి సంబంధించిన బిల్లు. దీన్ని మహిళా బిల్లుని వ్యతిరేకించాయి, మహిళా బిల్లును ఆపేసా అన్నట్టుగా ప్రొపగండా నడుపుతున్న వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. రాజకీయ పార్టీల గురించి కాదు, దేశ ప్రజల గురించి, నష్టపోతున్న రాష్ట్రాల గురించి మాట్లాడాలన్నది ఆలోచించుకోవాలి. అండ్ మీరు ఏమంటారు ఫ్రెండ్స్ ఈ డీలిమిటేషన్ గురించి, రీసెంట్‌గా ఈ బిల్లు వీగిపోవడానికి గురించి? అండ్ నిజంగానే మోడీ గారి గవర్నమెంట్ మహిళా బిల్లుకి అంత సపోర్ట్‌గా ఉంటే 2023లో ఎందుకు దాన్ని పూర్తిగా అమలు చేయలేదు? ఎందుకు డీలిమిటేషన్‌తో దానికి లింక్ పెట్టారని మీరు అనుకుంటున్నారు? అండ్ ఇప్పుడు ఈ బిల్లుని వ్యతిరేకించారన్నట్టుగా ఈ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ అక్కడ గెలవాలనుకుంటున్న ఈ రాజకీయ పార్టీ గురించి మీరేమంటారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కొస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్.